అంటే ఎవరికి వాళ్ళు మీరు చెప్పిన ముగ్గురు పాయింట్స్ ఏజెంట్స్ దొరకరనో లేకపోతే రేపొద్దున జరిగే పరిణామాలను అడ్డుకట్ట వేయడానికనో బెట్టింగ్ పాయింట్ అనో ప్రశాంత్ గారికి కౌంటర్ అనో అసలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే వారు వాళ్ళని విశ్లేషించుకోవట్లేదంటారా? రికార్డ్ స్థాయి పోలింగ్, బేసిక్ నరేటివ్స్ ఉంటాయి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే హింస బేభత్సంగా జరుగుతోంది రాష్ట్రంలో. దాని మీద కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వట్లేదు ముఖ్యమంత్రి. శాంతి భద్రతలు గాలికి వదిలేశారమ్మా. ఇంకోటి ముఖ్యమైన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అక్కడికి ఐపాక్కి వెళ్ళినప్పుడు నిజంగా గెలుస్తామనే ఒక నమ్మకం కనుక ఉంటే, వాళ్ళు కాన్ఫిడెన్స్ ఉంటే ఆయనతో పాటు పొలోమని ఇంకా ఇతర నాయకులు కూడా వెళ్ళేవాళ్ళు. మొన్న కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు లాంటి వాళ్ళు కూడా ఈ పాటికి తాడేపల్లి వచ్చేసి ఆయనతో పాటు ఆ ఆఫీస్కి వెళ్ళటం కోలాహలం ఉండేది. ఎవరూ లేరు అక్కడ. లింగలింగమని 2-3 వెళ్ళారు. వెళ్ళినాళ్ళ ముఖంలో కూడా నెత్తురు సుక్కలేదు. వాళ్ళలో ఒక ఆత్మస్థైర్యం కోల్పోయింది మనకు ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఆయన మాట్లాడిన వైసీపీ అధ్యక్షుడు మాట్లాడిన ముఖంలో ఆయన ముఖవాళ్ళకి చూసినా కూడా ఆయన ఒక ఆత్మవంచనకు లోనయ్యి ఆయన కూడా ఆందోళన అణిచిపెట్టుకుని బయటికి మాత్రమే ఒక మిస్లీడ్ చేయడానికి, సమాజాన్ని మిస్లీడ్ చేయడానికి, అలాగే ఒక డైవర్ట్ చేయడానికి కావాలని ఏమంటున్నారు. డైవర్ట్ చేస్తే ఇప్పుడు వచ్చే లాభం ఏంటి? అసలు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూడండి, మీరు అలా చెప్పగలరా? అంటే ఎవరు ఏ ముఖంలో కాన్ఫిడెన్స్ ఉందో నెంబర్లు చెప్తున్నారు, ఫిగర్లు చెప్తున్నారు. నెంబర్లు ఇందాక చెప్పాం కదా, కేఏ పాల్ గారు కూడా నేను గెలుస్తున్నాను, 9 లక్షలు నాకు ఓట్లు పడుతున్నాయి కాన్ఫిడెన్స్ ఆయనకు ఉంది. ప్రతి మనిషికి కాన్ఫిడెన్స్ లేకపోతే ఏ మనిషి జీవించలేడు. ప్రతి మనిషికి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. కాబట్టి అలాగే కాన్ఫిడెన్స్ ఉండటంలో తప్పేం లేదు. ఇండిపెండెంట్లు ఎందుకు వేస్తారమ్మా? కాన్ఫిడెంట్గా గెలుస్తామనే నమ్మకంతోనే వేస్తారు. మరి అది లేకపోతే ఇద్దరు రికగ్నైజ్డ్ పార్టీలే ఉంటాయి కదా. అట్లాగే వాళ్ళు కూడా ఆ నమ్మకాన్ని మనం కాదంట్లో వాళ్ళకు ఉంటే ఉండవచ్చు. కానీ వాస్తవాలకు దూరంగా జరిగిన పోలింగ్ సరళ కానివ్వండి, గత 5 సంవత్సరాల పరిపాలన కానివ్వండి, కనీసం ఒక ఇంగిత జ్ఞానం ఉండాళ్ళు, బుద్ధి జ్ఞానం ఉండాలి. ఎవరైనా విశ్లేషించుకుంటారు, ఎవరైనా ఎట్లా ఉంది. పాత చింతకాయ నరేటివ్స్ అని చెప్తున్నారు వాళ్ళు. కాదమ్మా, అసలు ఏం చేసాము, ప్రజల్లో వ్యతిరేకత ఎంత ఉంది అనేది కామన్ సెన్స్. మరి అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్లో నిలబడిన వాళ్ళు ఒక ఎమ్మెల్యేగా నిలబడతాం అంటే కామన్ సెన్స్ ఉన్నాళ్లే కదా ఎమ్మెల్యేలుగా నిలబడాల్సింది. ఆ మాత్రం కూడా లేని వాళ్ళు నిలబడ్డారు అనేది ఒక సంశయం వస్తుంది. అది కనుక వాళ్ళు ఆ మాట చెబితే కనీసం ప్రజల్లో ఏ రకంగా ఉంది, స్పందన ఎట్లా ఉంది, మనకు వ్యతిరేకత ఉందా? హైదరాబాద్ నుంచి 25-30 లక్షల మంది తరలిళ్ళారు. బెంగళూరు నుంచి, చెన్నై నుంచి పొలోమని వచ్చారు, విదేశాల నుంచి వచ్చారు, రాష్ట్రం కోసం వచ్చారు. వాళ్ళందరూ మరి ఏ ప్రేమతో వెళ్ళేస్తారు? వీళ్ళందరూ ఎందుకు వెళ్ళి అక్కడ ఓట్లు వేశారు అంటే 5 సంవత్సరాల పరిపాలన చాలా బాగుంది, ఇండస్ట్రీస్ వచ్చినాయి, అభివృద్ధి గొప్పగా జరిగింది, దొంగసారా అమ్మట్లేదు, డ్రగ్స్ దొరకట్లేదు, గంజాయి దొరకట్లేదు, రోడ్లు అనేది బ్రహ్మాండంగా ఉన్నాయి, విదేశీ పెట్టుబడులు విపరీతంగా వచ్చేసినాయి, రాష్ట్రం వెలిగిపోతుందని మనం ఆనందంతో ఇక్కడ వాళ్ళందరూ వీళ్ళు అక్కడ ఓటేశారా? అక్కడ ఉన్న ముసలా ముత్తక అందరూ కూడా మరి గత 5 సంవత్సరాలుగా ప్రాణాలు గుప్పెట్టే పెట్టుకుని ఒగ్గబట్టుకుని బ్రతుకు జీవుడా అంట వాళ్ళ హక్కులు, కనీసం ప్రాథమికంగా రాజకీయ హక్కులను కూడా కోల్పోయారు. 5 సంవత్సరాలుగా ఏ నిమిషం ఒక యుగంగా గడుపుకుంటూ వచ్చారు. బయటకు మాట్లాడితే పోలీస్ కేసులు పెడతారేమో, నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తారేమో, అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతారేమో. ఒక ఎంపీ, 1000 కోట్ల ఆస్తున్న ఒక ఎంపీకే దిక్కులేదు. మరి ప్రతిపక్ష పార్టీ ఉన్న ఎమ్మెల్యేలకేనో మీడియా మీ మీదే కేసులు పెట్టారు. హైదరాబాద్లో ఉన్న మీడియాలో ప్రశ్నించే వాళ్ళనే ప్రముఖమైన జర్నలిస్టులందరినీ తీసుకెళ్ళి అక్కడ సిఐడి కేసులతో అక్రమంగా నిర్బంధించడం, హింసించడం, అంటే మానసికంగా హింసించడం జరిగింది, భయపెట్టడం. ఈ వీళ్ళకే లేనప్పుడు మాకేంటి అనేది ప్రతి ఒక్కళ్ళలోనూ గూడు కట్టుకున్నటువంటి ఒక భయం అనేది మనం దాన్ని విశ్లేషించుకోవాలి. ఇదందరూ ఎప్పుడు వస్తుంది? ఒక సాటి సామాన్య ఓటర్కి, ఒక సామాన్య ప్రజలకు ఉండే ఒకే ఒక్క అవకాశం ఏంటి? వెంటిలేటరు, ఓటు హక్కు. ఆ ఓటు హక్కు ఎప్పుడు వస్తున్నా చూస్తారు. అంతేగాని రోజు బయట మాట్లాడితే పోలీస్ కేసులు, మనం ఎక్కడ తిరగాలని భయం. వెంటిలేటర్ అంటున్నారు, ఆక్సిజన్ లేనప్పుడు, మనుషుల దగ్గర పీల్చే కెపాసిటీ లేనప్పుడు టానిక్లు వేసినా పని చేయలేండి అంటే అది వెంటిలేషన్ అంటే వెళ్తురు అనేది ఒక ఓటు అనే ఆయుధమే కదా వాళ్ళ దగ్గర ఉంది. ఆ ఓటు అనే ఆయుధాన్ని వాళ్ళు కసితో వెళ్ళి వేశారు. ఆ వెళ్ళి కసితో వేసారా, ప్రేమతో వేసారా, ఆ మాత్రం వాళ్ళు గమనించట్లేదా? కసితో ఎప్పుడు వేస్తారు? ఒక రూలింగ్ పార్టీకి అసమ్మతి మీద అసహ్యం పుడితే కానీ కసి పెరగదు, జనాలు వేస్తారు కదా. అది కామన్ సెన్స్ కదా. 82% ఓటింగ్ పెరిగిందంటే అంతా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అంటే ఓటింగ్ శాతం తగ్గాలి, అవసరం లేదు. ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చర్చ కొనసాగుతుంది. చూస్తూనే ఉండండి ABN. ఈ విషయంలో మాత్రం మాస్టర్